సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ ముందుగా బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, గొండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చి ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజలు బీజేపీ విధానాలకు ఇచ్చిన మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా పారదర్శక పరిపాలన, అవినీతి రహిత పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. రాష్ట్రాల వారీగా వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలం చేకూర్చాయని, భవిష్యత్తులో కూడా బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రాభవాన్ని విస్తరించుకుంటుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బి చంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, సుబ్బన్న, పురోహితులు సురేష్ స్వామి, హేమంత్ రాయల్, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, లక్ష్మి, పద్మావతి, రంగస్థలి కార్యదర్శి కెఎస్ రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రజలు స్వాగతించి 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జయకథను ఎగరేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు ఊహించినటువంటి ప్రభుత్వం మారడము, బీజేపీ గవర్నమెంట్ అక్కడ రావడం చాలా స్వాగతించాల్సిన అవసరం. మోడీ గారు మరి అమిత్ షా గారి నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా దేశ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. బీజేపీ మంచి మెజార్టీతో 200 సీట్ల మెజార్టీతో వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగిస్తుంది. అదేవిధంగా జాతీయతా భావాన్ని పెంపడం జరగడంలో మోడీ గారు, అమిత్ షా గారు చేసిన కృషి ప్రజలందరూ గుర్తించి జాతీయతా భావం గల పార్టీకి ఓటేయాల్సిందిగా ఈ సందర్భంలో కోరి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. డిఎంకే ఇక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్తో టీవీకే అన్నాడీఎంకే అలయన్స్లో గవర్నమెంట్ వచ్చే విధంగా ఉంది. దేశం మొత్తం మీద కూడా యంత్రాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్న కూడా అస్సాంలో, పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం జరిగింది. 3వ రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు గుర్తిస్తూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్న తిరుపతి జిల్లా బీజేపీ. భారతీయ జనతా పార్టీ విజయోత్సవం మా తిరుపతిలో పండగలాగా ఈరోజు విజయోత్సవం జరుపుకుంటున్నాము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధమైన ఎలక్షన్ జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం మాకు చాలా సంతోషదాయకం. అలాగే అస్సాంలో హ్యాట్రిక్ సాధించాము. అలాగే పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ప్రజలకందరికీ భారతీయ జనతా పార్టీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అమిత్ షా గారి నాయకత్వాన్ని కోరుకొని ఈరోజు పట్టం కట్టారు. వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము, నమస్కారాలు తెలుపుతున్నాము. అలాగే భారతదేశంలో ఈరోజు ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఏ విధమైన రంగం కానీ, చదువులో కానీ, వ్యవసాయంలో కానీ, టెక్నాలజీలో కానీ, అలాగే సంక్షేమ పథకాల అమల్లో కానీ భారతీయ జనతా పార్టీ అందరికీ సమన్వయం పాటిస్తూ ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతుంది. అందువల్ల ఈరోజు ఈ విజయం ప్రజలది. ఈ ప్రజలకందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు. టమాటాలు పెట్టండి, వెనకాల అయిపోయింది. ఇంకో తరం పెట్టండి. లేడీస్ని పెట్టుకున్నాను, వాళ్ళు రమ్మని ఆ బాగా పెట్టి BJP
నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాపీ చేయాలి. వర్ధిల్లాలి.